వచ్చినట్టుగా వెళ్ళిపోవద్దు. వారు ఆయనను తమ ధోనిలో ఎక్కించుకుంటూ ఇష్టపడిరి అని రాయబడింది. తుఫాను నెమ్మలం అయిపోయింది. ఎంతో శీఘ్రంగానే వారు వెళ్ళవలసిన స్థలానికి ధోని చేరుకుంది. కాబట్టి నీ జీవితం తర్వాత గమ్యానికి చేరుకున్నట్టుగా మొట్టమొదట ఇంకా మీ హృదయమును ప్రభువుకు అర్పించనట్టి యవ్వన బిడ్డలు కానీ యవనస్తురాలు కానీ పెద్దవారు కానీ ఏదైనా మన ఇక్కడి నుంచి లేచి వెళ్ళక మునిపే ఇంటికి వెళ్ళాక అనుకోవద్దు, రేపు అనుకోవద్దు, ఏం జరుగుద్దో తెలియదు. నిన్న ఒక సమాధి చేసి వచ్చిన, ఎవరిదంటే మా తోటి జతపనివాడని దేవసేవకుడు. ఆయనకు వచ్చిన జ్వరం వచ్చింది పోయిన వారంలో. కామినేని హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. ఆ సంగతి తెలిసి వెళ్ళి ప్రార్థన చేసిన, ఏదేదో ట్రీట్మెంట్ ఇచ్చారు, మరి ఆక్సిజన్ పెట్టినారు, మాస్క్ 2 రకాల మాస్క్, ఆక్సిజన్, డయాలసిస్ చేసినారు. కానీ ఆయన మొన్న ఉదయకాల మహిమలో చేర్చబడ్డాడు. 52 సంవత్సరాలని, 2 ఆడపిల్లలు. పిల్లరా, అతను ఏం చెప్తున్నాడంటే, మనం ఎప్పుడూ తెలియదు నాకు నీకు. దేవుడు నాకు బదులుగా నా కుమారుణ్ణి ఆయన అదికి పిలుచుకున్నాడు. నేను వెళ్ళిపోయి నా కుమారుడు ఉంటే మేలంటే, నా చిత్తమా నీ చిత్తమా? నీ చిత్తమే ప్రభు అని నేను ఒప్పుకున్నాను. కానీ సాధారణంగా పెద్ద వయసు కలిగిన నేను వెళ్ళిపోతే మంచిదే కదా. ఆ యవనస్తుడు ఎందుకు వెళ్ళిపోవాలా? అప్పటికి నాకు 70 సంవత్సరాలు, నా కుమారుడికి 35 సంవత్సరాలు. ఆలోచన ఉంది, ఎందుకు ప్రభా అంటే అది నా ఇష్టం. కాబట్టి తెలియదు, నీ వయసు ఏంటో తెలియదు, వయసు నిమిత్తం లేదు. నేను చెప్తున్నాను, ఎప్పుడైనా ప్రభువు నిర్ణయించిన ప్రకారం వ్యాధి వలన, బాధ వలన, ఇంకొకటో ఈ లోకం విడిచి వెళ్ళిపోవాలి. రక్షణ పొందకుండా వెళ్తే నిత్య నాశనానికే, నిత్య నరకానికే వెళ్ళవలసి ఉంది. మంచి క్రైస్తవ పేరు ఉండొచ్చు, యేసు దాసు, ఎవరు లేరు అనుకుంటే ఇక్కడ, అర్థమైందా? ఇంకొక మంచి పేరు ఉండొచ్చు, అర్థమైందా? ఇంకేదైనా మంచి పేరు ఉండొచ్చు, సువార్తమ్మ అని ఉండొచ్చు, ఇంకొకటి ఏదైనా ఉండొచ్చు. పిల్లరా, యేసు పాదమై ఉండొచ్చు, ఇంకెవరైనా కావచ్చు. యేసు రక్తంలో కడగబడకపోతే, రక్షణ పొందకపోతే మనము ప్రవేశించలేం సుమా. అందుకని ప్రభు అన్నాడు కదా, ఆ దినములో ఉండే పెద్ద పాస్టర్తో, జాన్ 3:3, యోహాను 3:3, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యమును చూడలేడు. 5వ వచనము, ప్రవేశించలేవు, కనీసం చూడలేవు. వీళ్ళారా, నువ్వెవరైనా సరే నాకు పెద్ద చెడ్డవాళ్ళు లేవు అనుకోవద్దు. జన్మమే పాపం, జన్మ పాపము. 2వది కర్మ పాపం మనలో ఉంటున్నవి. వీళ్ళారా, ఏదైనప్పటికీ ప్రభుని అంగీకరించబడి, ప్రభు రక్తంలో కడగబడి, దేవుని జీవగ్రంథంలోని పేరు రాయబడకపోతే అక్కడ ప్రవేశించలేవు. అయ్యో, నేను హెబ్రోను సహవాసం చెందినవాడిని, ఉప్పల్ బెరాకాలో సభ్యుడిని, బాగా పనిచేసేవాడిని అని నువ్వు అన్నా, లేదు నా పేరు ఇది, నా పేరు ఫలానది అంటే ఏమి లాభం లేదు. అయ్యుండొచ్చు, నువ్వు పాటలు పాడి ఉండొచ్చు, అర్థమైందా? ర్యాలీలో నేను మంచి యాక్షన్ చేశానండి అని చెప్పవచ్చు. నీ యాక్షన్ కావాల్సింది నాకు, నీ జీవితం నాకు కావాలి, నీ హృదయం నాకు కావాలి. నీ పేరు ఇక్కడ లేదు,
అపవాదికి అపవాది అనుచరులకు నియమించబడి ఆ నరకానికి వెళ్ళు బాబు, వెళ్ళు అమ్మా అంటాడు ఆ దినమున రక్షణ పొందకపోతే. కనుక నేను మరలా బ్రతిమాలుతున్నాను, రక్షణ దినము లేని యవనస్తులు అంటారు, పెద్దవాళ్ళైనా సరే, నేను మళ్ళా చెప్తున్నా, ఇక్కడి నుంచి లేచి వెళ్ళక మునిపే నువ్వు చేయి పైకి ఎత్తక్కర్లేదు, డిసిషన్ కార్డు డిసిషన్ కార్డు మీద కూడా రాయక్కర్లేదు. ఆ శంకర్లాగా దేవా పాపిని నన్ను కరుణించము, నేను పాపిని నన్ను రక్షించమని నిజంగా నువ్వు చెప్తే ఈ దినమే ప్రభు నిన్ను క్షమిస్తాడు. తన రక్తంతో నీ పాప హృదయాన్ని కడిగివేసి నీ హృదయంలోకి వస్తాడు. ఈ దినం రక్షణ ఆనందం నీ హృదయంలోకి వస్తుంది. రక్షణ ఆనందంతో ఈ స్థలాన్ని నుంచి వెళ్తావు. ఇది మొదటి విషయం.